గత రెండేళ్లుగా సాంగ్ ప్రోమో ట్రెండ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. కోట్లకు కోట్లు ఖర్చు చేసి సాంగ్ కంప్లీట్ చేయడమే కాకుండా దాని ప్రోమోకి కూడా అదే రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. గ్లిమ్స్ రిలీజ్ చేసి సాంగ్ పై బస్ పెంచుతున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు వస్తున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి రప్పించుకోవడానికి మార్కెటింగ్ చాలా అవసరమవుతుంది. దీంతో రకరకాలుగా సినిమాను ప్రచారం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే గ్లిమ్స్ రిలీజ్ చేయడంతో పాటు సాంగ్ ప్రోమోలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. సినిమాలో ఏ సాంగ్ అయితే యూత్ లో మంచి స్పందన వస్తుందని దాని మేకర్స్ అంచనా వేసి దాని ప్రోమోను రిలీజ్ చేస్తారు. దీంతో ఆ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది సాంగ్ పై బజ్ క్రియేట్ చేయడంతో పాటు సినిమా ప్రమోషన్స్ కి కూడా ప్లస్ అవుతుంది. దీంతో కొన్ని సినిమాల్లోని 2-3 పాటలకి కూడా మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా దేవరా, పుష్ప 2, భారతీ 2 సినిమాల నుంచి సాంగ్ ప్రోమోలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఇవి నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. 15 నుంచి 20 సెకండ్ల ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు. దీనికోసమని ప్రత్యేక షూట్ చేసి వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవే ఇప్పుడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా దేవరా, పుష్ప 2, భారతీ 2 సినిమాల నుంచి సాంగ్ ప్రోమోలు విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. 15 నుండి 20 సెకండ్ల ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం అని ప్రత్యేక షూట్. అయితే ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం చిన్న సినిమాలు, చిన్న హీరోల పరిస్థితి మాత్రం దారుణంగా మారుతుంది. చిన్న సినిమాలు ఓటీటీ వచ్చాక వాటికి ఆదరణ పెరిగినా సరే థియేటర్స్ లో అనుకున్నంత కలెక్షన్స్ రావడం లేదు. దీనికి తోడు చిన్న సినిమా హీరో అంటే సోషల్ మీడియాలో కూడా పెద్దగా హడావిడి ఉండదు. దీనికి తోడు కొత్త ట్రెండ్ ప్రమోషన్స్ అంటే వారికి కష్టమనే చెప్పుకోవాలి.